వాడెవర్. ఇప్పుడు నేను దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? చనిపోదామని నువ్వు ఫిక్స్ అయితే పెళ్లి చేసుకో. ఈ తొక్కలో రీజన్ మీ ఇద్దరం విడిపోతామని ఎప్పుడు అనుకోలేదు తెలుసా? మాట జాగ్రత్త. జ్యోతిష్యం అనేది నువ్వు నేను మన తాత ముత్తాతలు పుట్టక ముందు నుంచి ఉంది. దానిని హేళన చేయకూడదు. ఎవడికి ఉపయోగం? నాకు నమ్మకం లేని వాటి కోసం నేను పట్టించుకోను. నమ్మకం వేరు, నిజం వేరు. నిజాన్ని నమ్మకపోతే నీ కర్మ. అవునా? ఇదే మేము విడిపోవడానికి రీజన్ అయితే ఐ డోంట్ కేర్. మీ జ్యోతిష్యం మీ దగ్గరే మడిచి నేనేం చేయాలో నాకు తెలుసు. చూద్దాం ఏది కరెక్ట్, నా ప్రేమ లేదా మీ జ్యోతిష్యమా? అరే జాతకం కోసం ఎవరైనా ప్రేమించడం వదిలేస్తారా? ఎందుకు వదిలేరు బ్రో? అగ్గిపొల్ల సొబ్బబిల్ల కుక్కపిల్ల కాదు, అది బ్రేకప్కి అనర్హం. జాతకాలు కలవలేదనేది కూడా యాడ్ అయింది. దాన్ని చేసుకుంటే నేను పోతానంట. మా ఇద్దరిని విడగొట్టడం కోసం మా 2 ఫ్యామిలీ విడిపోయాయంట. ఎవరికైనా చెప్తే మొత్తం ఫ్యామిలీకే పిచ్చి అనుకుంటాడు. ఎస్. ఏంటి నీకు కూడా పిచ్చి అనుకుంటున్నావా? ఇప్పటికి మీ స్టోరీ నాకు అర్థమైంది బ్రో. ఈ పాయింట్ని డార్క్ సిరీస్ కంటే డార్క్గా దాచిపెట్టావు నువ్వు. ముందు నాకు తెలిస్తేనే కదా నీకు చెప్పడానికి. భయ్యా ఇప్పుడు దాకా నువ్వు ఇవ్వాల్సింది 11,999 రూపీస్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. అదేంటి? నువ్వేదో పెద్ద సీతారామం స్టోరీ చెప్తావని మావాడు తీసుకొచ్చి ఇంట్లో పెడితే నువ్వు 20 ఏళ్ళ క్రితం తొట్టింపుడు వేణు కళ్యాణ్ రాముడు స్టోరీ చెప్తుంటే మేము పెట్టిన ఎఫర్ట్స్కి నువ్వు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. దానికి ఒక 5,000 ఎక్స్ట్రా ఇచ్చినా తప్పలేదు. అంటే ఇప్పుడు మీ రూమ్లో స్పేస్ లేదు. రేయ్ నువ్వు ఆగరా, ఇప్పటికే మనోడు కష్టాల్లో ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఇప్పుడు ఈ స్టోరీ రాద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎండింగ్ ఏం జరుగుద్దా అని చూస్తున్నారా? ఎరా నాకంటే అదే ఎక్కువైపోయిందా? నాకంటే నీకు ఆ సిద్ధాంతి మాటలు ఎక్కువైపోయా? ఇంటికి రారా, నీతో మాట్లాడాలి. సరే వస్తున్నాను. చెప్పమ్మా. మీ నాన్న అత్తయ్య ఎలా చనిపోయారో తెలుసా నీకు? ఇప్పుడు ఎందుకుమా? యాక్సిడెంట్లో. ఎలాగైతే మామయ్య నేను అక్క తమ్ముళ్ళమో మీ నాన్న అత్తయ్య కూడా అన్నా చెల్లెలురా. నేనెలా మీ నాన్నను ప్రేమించాను, మామయ్య కూడా అత్తయ్యను అలాగే ప్రేమించాడు. అందరూ లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగానే ఉన్నారనమాట. నా దగ్గరికి వచ్చేసరికి ఈ అడ్డంకులన్నీ. చెప్పేది వినరా కాస్త. చెప్పమ్మా. మీ నాన్నకి నాకు జాతకాలు కుదరలేదు. పెళ్ళైతే ప్రాణగండం ఉంటుంది అని చెప్పారు. పెద్దవాళ్ళు ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నాం. మేం చేసుకున్నట్టే మావయ్య కూడా చేసుకున్నారు. అందరం కలిసి తిరుపతి దర్శనానికని బయలుదేరాం. అప్పుడు మీరు చిన్నపిల్లలని అమ్మమ్మ దగ్గర వదిలేసి వెళ్ళాంరా. ఆ తర్వాత దారిలో యాక్సిడెంట్లో నాన్న అత్తయ్య చనిపోయారు. కొన్ని విషయాలు నమ్మకపోతే అవి జరిగాక జీవితాంతం బాధపడాల్సి ఉంటుందిరా అక్షయ్. తృతీయ నాతో లేకపోతే నేను అంతకన్నా ఎక్కువ బాధపడతానమ్మా. చెప్తే అర్థం కాదా అక్షయ్? మా ఇది మొరారి సినిమా కాదు, నేను మహేష్ బాబు అంతకన్నా కాదు. నాన్న అత్తయ్య చనిపోయింది లారీ గుద్దరం వల్ల, గ్రహాలు గుద్దరం వల్ల కాదు. నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? నేను ఎలా చెప్పినా నమ్మనమ్మా. దీనికన్నా నువ్వు మామయ్య విడిపోయారు అనేది కొంచెం కన్విన్సింగ్గా ఉంది. నేను దాన్ని యూఎస్కి లేకపోతా. ఆ తర్వాత నువ్వు మామయ్య కలిసి ఆ సిద్ధాంత దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోండి. రే అక్షయ్ ఏం మాట్లాడుతున్నారే? నాన్న ఆగరా రే. అయ్యో మళ్ళీ ఇంటికి వచ్చావేంటి? నేను సిద్ధాంతం కలిసాను మామయ్య. ఆయన ఏం యాక్ట్ చేసావు మామయ్య, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే నువ్వు సినిమాలో చేసుంటే ది బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అవార్డు వచ్చేదేమో. ఎక్కడ నీ కూతురు? భలే మార్చేసావుగా. ధృతి ధృతి ఏంటే నువ్వు కూడా? సరే ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, త్వరగా బట్టలు ప్యాక్ చేసుకో. అది కాదలుడు, నేను మీతో మాట్లాడట్లేదు. తొందరగా ప్యాక్ చేసుకో, మళ్ళీ ఈవినింగ్ టైం అవుతుంది. నేను రాను. రావా? ఎందుకు? మనం కలిసి ఉండకూడదు. వస్తే మెంటల్ దానా, నువ్వు యూఎస్లో ఎంఎస్ చేసిందానివే, ఇలాంటి మూఢనమ్మకాలు అమ్ముతావా?
కావాలంటే మనం యూఎస్లో కూర్చొని తీరిగ్గా డిస్కస్ చేద్దాం. నువ్వు ముందు బయలుదేరు. మనం కలిసి ఉండకూడదని చెప్తే నీకు అర్థం కావట్లేదా? వాళ్ళెవరే చెప్పడానికి మనం కలిసి ఉండకూడదని? ఇప్పుడు నువ్వు రావాలంటే ఏం చేయాలి? నువ్వేం చేసినా నేను నీతో రాను. నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఇటు చూసి చెప్పు, ఉండగలవా? ఉంటాను. నీ వల్ల కాదే. వీళ్ళ పిచ్చి మనకు అంటించి మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. చూస్తూ ఉండు. చేతుకున్న బ్రాస్లెట్ ఏదిరా? అమ్మేశావా? ఈసారి కూడా డబ్బులు నువ్వే పెట్టావా? పాపం వాడు బాధల్లో ఉన్నాడు రా. ఆడికి అవసరం వచ్చినప్పుడల్లా నేను తవలపాకలు నవ్వులట్టు నవ్వులుతున్నాడు రా. ఫ్రెండే కదరా. అందుకని వాడు ఏమడిగి ఇచ్చేస్తావా? నీకు ఇచ్చినవన్నీ లెక్క పెట్టమంటావా? ఫ్రెండు రా మామ, నీలాంటి ఫ్రెండ్ దొరకటం నా అదృష్టం రా. రే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదురా. దాన్ని కంప్లీట్గా బ్రెయిన్ వాష్ చేసాడు వాళ్ళ బాబు. దాన్ని ఎలా మార్చాలో నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయిలు అంతా అంతే బ్రో. ప్రేమించినప్పుడు అమ్మ నాన్నలు కనపడరు, పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమించినోడు కనపడ్డు. మధ్యలో కనిపించినట్టు మనం బలైపోతాం. నీ పర్సనాలిటీకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఏ, నాకు లవ్ బ్రేకప్ అవ్వకూడదా? నేను లవ్ చేయకూడదా? ప్రేమ పర్సనాలిటీని బట్టి పుట్టుద్దా? ప్రేమించే మనిషిని బట్టి పుట్టుద్ది. ఎవరా అమ్మాయి? ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్కి మేకప్ వేస్తూ లవ్లో పడేశాను బ్రో. నా మేకప్ వల్ల తను కర్రీగా ఉండేది కాజల్ అగర్వాల్లా తయారైంది. అబ్బో, దాన్ని అంత అందంగా చూపించినందుకు నన్ను లవ్ చేసింది బ్రో. చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చేసరికి నాకు హ్యాండ్ ఇచ్చి వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది బ్రో. అప్పటి నుంచి టాప్ హీరోయిన్కి మేకప్ వేసి ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు. ఆ మేకప్ ఏది ఈడేసుకోవాల్సింది కదా, అట్లీస్ట్ చూడబుద్ది అయ్యేది. పురుషోత్తం, నా కలర్ గురించి కామెంట్ చేయొద్దని చెప్పు. రే పాపం లేరా, ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ ఏంట్రా? ఫ్రస్ట్రేషన్ ఆడికైనా ఫ్రస్ట్రేషన్ ఉండేది, నాకు ఉండదా? అదో పెద్ద ప్రాబ్లం, మళ్ళీ దానికి ఫ్రస్ట్రేషన్. ఎందుకురా అంత సీరియస్ అవుతున్నావు? మరి లేకపోతే ఏంట్రా? వాళ్ళ సిద్ధాంతం ఏదో చెప్పాడంట, దానివల్ల వీళ్ళ పెళ్ళి ఆగిపోయిందంట. ఇంకో సిద్ధాంతం కలిస్తే అయిపోయేదిగా. ఈ యాదవ రచ్చ. కూల్ రాకి. అది కాదు రామకృష్ణ, మనకెందుకు ఈ రచ్చ అంటున్నా? ఏమన్నావు? ఎందుకు మాకు ఈ రచ్చ అంటున్నా? అది కాదు, ఇంకో సిద్ధాంతం అన్నావు కదా. అవును. లేకరా ఒకసారి బైక్లే. ఏం కొడతావా? థ్యాంక్ యూ గోవర్ధన్. ఏ ఏ ఆగు. నా పర్మిషన్ లేకుండా నా బాడీ టచ్ చేయకు చెప్తున్నా. అది కాదు, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నన్ను హక్ చేసుకోవడం తప్ప ఏమైనా అడుగు, చేస్తా. తప్పుకో. నేను చెప్పేది వినొచ్చు కదా. నేను నీతో యుఎస్ రాను. మనకు పెళ్లి జరగదు. అర్థమవ్వట్లేదా? కొడితే పల్లీలా రాలిపోతాయి. చెప్పేది పూర్తిగా విను. నాకు తెలిసిన ఒక సిద్ధాంతం ఉన్నాడు. ఆయన ఇలాంటి విషయాలు చాలా ఫేమస్. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సొల్యూషన్ కనిపెడతారు తెలుసా. ఈవెన్ ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ వీళ్ళందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆయనే డేట్స్ ఇవ్వడు. ఆయన దగ్గరికి వెళ్దామా? నువ్వు ఇలాంటివన్నీ నమ్మావు కదా, నీకైనా ఎలా తెలుసు? అవన్నీ నీకెందుకు? అంత పెద్ద ఆయన అపాయింట్మెంట్ దొరికే కూడా నువ్వు రానంటున్నావంటే మనం కలిసి ఉండడం నీకే ఇష్టం లేనట్టుంది. సరే వస్తాను. ఎవరైనా? ఆయన అందరి మీద శనిగ్రహం ప్రభావం ఉంటే ఆ శనిగ్రహం మీద ఈయన ప్రభావం ఉంటుంది. అంటే అదే, ఏ గ్రహాలు ఏ స్థితిగతిలో ఉండాలో ఆ గూగుల్ కంటే ముందు ఈ బాబాకే తెలుస్తుంది. ప్రకృతిలో తిరిగే పిట్టలో నుంచి వచ్చే రెట్ట మామూలు రెట్ట కాదని, అది మహా ఔషధమని కనిపెట్టిందే ఈ బాబా. మలేరియా, డెంగ్యూ, కరోనా, క్యాన్సర్, ఆఖరికి హెచ్ఐవి వచ్చినా కూడా ఈయన రెట్టతో పోగొట్టగలడు. అందుకే ఈయన పేరు రెట్ట బాబా. రెట్ట బాబా, రెట్ట బాబా. అబ్బాబాబా, ఏ మాటకి ఆ మాట కానీ ఈ గెటప్లో అచ్చం చిలక జోస్యం చెప్పేవాళ్ళు ఉన్నావురా. చిలక నువ్వేనా? ముక్కుతో ముక్క తీయ అయితే. సర్లే, అమ్మాయి వచ్చాక ఏం చెప్తావు? ఏం చెప్పాలో నాకు తెలుసు కానీ ఆర్టిస్ట్కి యాక్టింగ్ నేర్పించుకురా. నువ్వు మేకప్ ఆర్టిస్టురా. మేకప్ ఆర్టిస్ట్ కూడా ఆర్టిస్టేగా. సరే సరే, నువ్వు వెళ్ళి నీ ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చెయ్యి. గురువు గారు, నా ఫ్రెండ్తో కలిసి బిజినెస్ పెట్టాను. అది నష్టాల్లో ఇరుక్కుంది. మీరే కాపాడాలి.
చెమ్మ. చెమ్మ కదరా మూర్ఖుడా. కష్టాల్లో ఉన్న నీ హోటల్ని మ్, పట్టకర తీసుకొని బయటకు లాగాలంటే ఒకటే మార్గం. ఏంటి స్వామి? నీ హోటల్ని అందమైన అమ్మాయిలాగా దానికి ఫౌండేషన్ రాసి మేకప్ వేసి హెయిర్ స్టైలింగ్ చేసి స్వామి అదే అందంగా రెడీ చేసి జనాల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ చూసావా 3 గవ్వలు అంటే జనాలకు మూడొచ్చేలా నీ హోటల్ని తయారు చేయాలి. ఏం అవుతున్నావురా? ఉమ్, జనాల్ని అట్రాక్ట్ చేసేలా తీర్చిదిద్దాలని చెప్తున్నా. జనాల్ని అట్రాక్ట్ చేసేలా నైరుతిలో బిల్డింగ్ కౌంటర్ పెట్టించు. ఏదో ఒకసారి ఎత్తు. స్వామి చుట్టూరా మూర్ఖుడా. కాకిరెట్ రాస్తాడు. నువ్వు బయటికి రా, నీ సంగతి చెప్తాను. రెట్ట బాబాకి జై. చెప్పండి. మా పెళ్ళికి జాతకాలు చూపిద్దామని. అశ్విని, ధారణి, కృతిక, దీపిక పడుకొని. స్వామి ఆ, యాక్చువల్లీ మన సిద్ధాంత్ కన్నా ఈయన చాలా పవర్ఫుల్. హీరోయిన్లతో పూజలు చేపిస్తారు, హీరోల భవిష్యత్తు ముందుగానే చెప్పేస్తారు. అవునా? అవును, పొలిటికల్ నుంచి పొలాల్లో పనిచేసుకునే వాళ్ళ దాకా అందరూ ఈయన దగ్గరికే వస్తారు. ఈవెన్ అనిరుద్ నెక్స్ట్ సాంగ్ ఏం పాడాలో ఈయన దగ్గరికే వచ్చి అడుగుతారు. ఓ ఛాన్సే లేదు, ఇది జరగకూడదు. రేపు ఇచ్చినా కొడక. నేను చెప్పాను పెళ్లి జరగకూడదని. ఆగు, రేపు అందరూ ఒకసారి చూసి చెప్పు. ఇది అసంభవం. ప్లేట్ తిరిగేశాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఛీ, ఇవేం జాతకాలు? ఇలాంటి జాతకాలు నేను ఇప్పటిదాకా చూడలేదు. ఎందుకంటే 1000 ఏళ్ళకి ఒకసారి కలిసే జాతకాలు ఇవి. సూపరు, ఎక్స్ట్రాడినరీ. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. బ్రహ్మదేవుడు తన సహస్ర అస్త్రాలతో రాసిన జాతకం ఆపడం అనేదే జరగదు. యాక్చువల్గా ఈ పాటికి మీ పెళ్ళైపోయి శోభనం కూడా జరిగిపోయి ఉండాలిగా. ఎందుకు లేట్ చేశారు? పెళ్ళి మాత్రమే అవ్వలేదు. ఆ? అదే మేం పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవాలి, ఖచ్చితంగా మీరే చేసుకోవాలి. అది బ్రహ్మ రాసిన రాత, చెరపటం అసాధ్యం. నువ్వు తప్ప ఆ అమ్మాయిని ఇంకోరు చేసుకుంటే వాడికి పుట్టగతలే ఉండవు. చూసావా, మనం పెళ్లి చేసుకుంటే ఏమీ కాదు. ఆ, మరి పెళ్లి చేసుకుంటే ప్రాణగండం? గండం లేదు, గుండం లేదు. అగ్నిగుండం చుట్టూ మీరు 7 అడుగులు వేశారంటే యమగండం కూడా ఈ బ్రహ్మాండాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఈయన సిద్ధాంత భూతవైద్యుడా? ఎందుకలా అరుస్తున్నాడు? అంటే ఆనందంతో ఎగ్జైట్మెంట్లో అరుస్తున్నాడు. మనం పెళ్లి చేసుకుంటే ఆయనకి ఎందుకు ఆనందం? ఇలాంటి గొప్ప జాతకాలు నా దగ్గరికి రావటమే నా అదృష్టం. మీరు అర్జెంటుగా ఈరోజు రాత్రికే పెళ్లి చేసుకొని వీలైతే 1 గంటలో శోభనం చేసుకోండి. ఈ రాత్రికా? మళ్ళీ టైం దాటితే ముహూర్తాలు లేవు. కార్తీక మాసంలో ఇదే బ్రహ్మముడి కాబట్టి ఈనాటికే పెళ్ళి 1 అరగంటలో శోభనం చేసేసుకోండి. లేట్ చేయొద్దు. ఇది కార్తీక మాసమా? ఇది కార్తీక మాసం కాదా, మాఘమాసమా? వీడి ఓవర్ యాక్టింగ్ తగలయ్యా. తెలుగులో ఎన్ని మాసాలు ఉంటాయి? ఇంగ్లీష్లో అయితే 12, తెలుగులో అయితే ఒక 15 ఉండు. ప్లాన్ మొత్తాన్ని గుడిపించాడు. 15 కాదా, ఇంకా ఎక్కువ. నీ అప్ప, అందుకే నేను ఈ గెటప్ అయినని చెప్పింది. యాక్టింగ్ చేయమన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే గోప గుయ్యమంటది. ఈ గవ్వేంట్రా ఇంత చిన్నగా ఉంది? అది గవ్వ కాదు, గోప పైలిన తర్వాత రాలిన నీ పన్ను. ఏయ్ పడేకు, జాగ్రత్తగా డెంటిస్ట్ దగ్గర పట్టుకెళ్ళి అతికించుకుందాం పద. ధృతి ఆగు. మన లైఫ్ అంటే నీకు కామెడీగా ఉందా? నాకు కాదు, మీకుంది. జాతకాలు అమ్మి జీవితాలు పాడు చేయాలని చూస్తున్నారు. ఇంకా చాలు, మళ్ళీ నాకు కనిపించకు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నాకంటే జాతకాలు ఎక్కువైపోయా? వాటికంటే నువ్వు ఎక్కువ కాబట్టే వాటిని నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను విను, నీకు నాకు పెళ్లి జరగదు. నాకు ఇష్టం లేదు. గుడ్ బై. అరే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు. పోవే, ఏం చేసుకుంటే చేసుకోండి. నాకు సంబంధం చూడు నాన్న.
ఇట్స్ ఓకే మామ. బ్రేకప్ అనేది సర్వసాధారణమైన విషయం. కానీ నాకు కాదు.